ఇవన్నీ ఏంటో తెలుసా? మనం లైవ్ ఇచ్చినవి మాత్రమే. అంతకుముందు ఇంతమంది వచ్చి దైవజనులు వాక్యం బోధించిన నీ బ్రతుకు మారకపోతే ఇంకెవడ బాగు చేస్తాడు? ఇంతమంది వచ్చి రక్షణ గురించి, ఆత్మీయ జీవితాన్ని గురించి నీకు బోధిస్తావు, ఇంకా నీవు బాప్తిజం పొందకపోతే ఇంకెప్పుడు మారుతావు? రేపొద్దున ఈ కృపాకాలం గతించిపోయి కరువు కాలం, క్షామకాలం వచ్చి వాక్యము దొరకని రోజు నీకు వస్తే అప్పుడు దేవుని మందిరానికి వద్దామని ఆలోచన చేసినా ఉండదుగా. ఏం చేస్తారు అప్పుడు? మరి దేవుని బిడ్డలారా, సమయం లేదు. సమయము ఉన్నప్పుడే మనము జాగ్రత్త పడాలి. మన జీవితాలను బాగు చేసుకోవాలి. అలాగే మన కుటుంబంలో ఉన్న వారి యొక్క జీవితాలను కూడా బాగు చేసుకోవటానికి సిద్ధపడాలి. ఇక బాప్తిజం పొందిన వారు ఆత్మలో బలపడాలి. బాప్తిజం పొందేసాం, మేము సేఫ్ జోన్లోకి వచ్చామన్నట్టుగా ఉండకూడదు. బాప్తిజం పొందిన నీవు వాక్యాన్ని ధ్యానం చేస్తూ, మననం చేసుకుంటూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, ఆత్మతో నింపబడుతూ, ఆత్మ వరాలతో బలపరచబడుతూ ఉంటే రేపటి దినమున క్షామకాలం వచ్చినా కూడా వాక్యముతో నింపబడిన నీ ఆత్మ నీలో మంటను కలుగజేసి ఈనాడు ఆ మణిపూర్లో జరిగిన సంఘటన వలె దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా మార్చుతుంది.